ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు చెప్పబోయేటువంటి వార ఫలితాలు ఏవైతే ఉన్నాయో 22వ తేదీ నుంచి 28వ తేదీ మధ్యలో, ఇది 2 గ్రహణాలకి మధ్యలో ఉండేటువంటి వారంగా చెప్పుకోవాలి దీన్ని. కాబట్టి ఈ వారం చెప్పేటువంటి పరిహారాలు కానివ్వండి, జాగ్రత్తలు కానివ్వండి, చాలా జాగ్రత్తగా పాటించండి. అదేవిధంగా చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ముందుగా అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి తెలుసుకుందాం. కుంభంలో వక్రించిన శని, మీనంలో రాహువు, వృషభ రాశిలో గురువు చంద్రుడితో 22వ తేదీ ఉంటున్నాడు. ఈ యొక్క చంద్రుడు కర్కాటక రాశి వరకు సంచారం జరుగుతుంది. అదేవిధంగా మిథున రాశిలో కుజుడు మరియు 22వ తేదీ బుధుడు సింహంలో ఉంటాడు, కానీ 23వ తేదీ రవి కేతువుల దగ్గరికి బుధుడు మారుతాడు. ఇక శుక్రుడు తులారాశిలో ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోవచ్చు వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ముందుగా మేషలగ్నము, మేషరాశి. లగ్నం నుంచి ప్రధానంగా తీసుకోండి, రాశి లగ్నం తెలియని వారు తీసుకోవచ్చు. అయితే ఈ వారం మీరు ఎప్పుడు చెప్తూ ఉంటా మేషలగ్నం వారికి పూర్వజన్మ కర్మ అనేటువంటిది ఈ అప్పులు సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అని. అప్పులు ఇవ్వడం తీసుకునేటువంటి విషయంలో, బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో, అప్పుగా ఇచ్చేటువంటి విషయాల్లో. ఇంకోటి ఏంటంటే, మీకు 12వ స్థానంలో గ్రహణం అయింది కాబట్టి అది ఇన్వెస్ట్మెంట్స్ విషయం మీద కూడా దాని ప్రభావం చూపిస్తుంది. సో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోని ఎవరికైనా అప్పు ఇచ్చే విషయంలో తెలియకుండానే ఏదో ఒక పరిచయం ద్వారా ఏర్పడి, ఏ గవర్నమెంట్ పీపుల్, మెడికల్ రంగాల్లో ఉండే వాళ్ళతోనో, ఎవరితోనో ఒక బంధువర్గంలో ఉండే వాళ్ళతో ఏర్పడి అనవసరంగా మళ్ళీ అప్పులు ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మరి ఫినాన్షియల్గా ఎలా ఉంటుంది? ఫైనాన్షియల్ గ్రోత్ అయితే ఖచ్చితంగా బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. విదేశీ ధనయోగం ఎక్కువగా మీకు సూచిస్తుంది. సో అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ఇక్కడ 3వ స్థానాధిపతి, 6వ స్థానాధిపతి కూడా 23వ తేదీ నుంచి వెళ్ళి 3, 6 అధిపతి అయిన బుధుడు కూడా 6లోకి వెళ్ళి కూర్చుంటున్నాడు కేతుతో. అందుకని చాలా కేర్గా అప్పులు ఇప్పించడం, మధ్యలో ఉండి ఇప్పించడం కూడా చేయకండి దయచేసి. అలాగే ఈ యొక్క వారం ఎండింగ్లో చంద్రుడు తన ఓన్ హౌస్లోకి వెళ్తున్నాడు కాబట్టి మీరు ఏదైనా గృహం కానీ, వాహనం కానీ, ఏదైనా వస్తువు కొనుగోలు చేయడానికి అనుకూలంగా చాలా బాగుంది. కాకపోతే మీరు మధ్యవర్తిత్వంగా ఉండే విషయాలు, అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్ చేసే విషయాల్లో కూడా ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ 3rd and 6th లాట్ అయినటువంటి బుధుడు కూడా కేతుతో ఉన్నాడు కాబట్టి. ఇక వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధించినటువంటి విషయాలు సోమవారాలు లేదా శుక్రవారాలు తొందరగా మీకు కుదురుతాయి. అదేవిధంగా తల్లిగారు లేదా ఏదైనా ఒక స్త్రీ మూలకంగా కూడా మీకు సంబంధాలు కుదిరేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. లేదా దూర ప్రాంతం నుంచి సంబంధం రావడం, వచ్చేటువంటి సంబంధం కూడా చాలా అంటే చూడ్డానికి లుక్ వైజ్గా బాగుండేటువంటి సంబంధాలు రావడం, ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ మీకు ఈ యొక్క అష్టమాధిపతి 3వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఎప్పుడైతే అష్టమాధిపతి 3లో ఉంటాడో ఇది కొంచెం కెరీర్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో చేంజెస్ చూపిస్తుంది, విదేశాలు వెళ్ళడానికి అనుకూలతను చూపిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే మీరు చేయవలసిన దేవతారాధన ఏమిటి అంటే, సూర్య భగవాను చూస్తూ గణపతి ఆరాధన, గణపతికి గరికతో ఆరాధన చేయడము, సూర్య నమస్కారాలు ఎక్కువగా చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. అయితే ఇది 2 గ్రహణాల మధ్యన వచ్చింది కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి 18వ తేదీ చంద్రగ్రహణం అయితే 2వ తేదీ అంటే అమావాస్యకి, ఇక్కడ పౌర్ణమికి చంద్రగ్రహణం అయితే అమావాస్యకి సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అయితే ఈ రవిచంద్ర గ్రహాలు ఎప్పుడైతే రాహుకేతు సంబంధాలు కలిగి ఉంటాయో ఇది గ్రహణాన్ని ఇస్తుంది. కాబట్టి ఛాయాగ్రహాలు, నోట్స్ అంటారు వాటిని. మరి ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విషయంలో ఈ వారం
ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి. మనకందరికి హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఉండదు. వాళ్ళకి రాశి తెలుస్తుంది, తెలీదు. నక్షత్రం తెలుస్తుంది, తెలీదు కొంతమందికి. మరి వాళ్ళందరూ ఏం చేసుకోవాలంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఇది ఒక అద్భుతమైన అవకాశంగా భావించండి. మొట్టమొదటిగా మీరు ఏం చేస్తారంటే నవగ్రహాల్లో రవి, చంద్ర, రాహు, కేతు ఈ గ్రహాలు వీలైతే శని, కుజ గ్రహాల దగ్గర కూడా పెడితే మంచిది. బట్ ఈ 4 గ్రహాలకు మేజర్గా మీరు దీపారాధన చేయండి. మీది ఏ నక్షత్రమైనా ఏ రాశి అయినా సంబంధం లేదు. అలాగే మనకి అమావాస్యకి సూర్యగ్రహణం అవుతుంది. ఆ సూర్యగ్రహణం అయిన తర్వాత స్వయం పాకము అంటారు. స్వయం పాకం మీ పితృదేవతల కోసం అని ఇవ్వండి. అయితే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఈ గ్రహణాలు ఏర్పడినప్పుడు ముఖ్యంగా మీ జన్మజాతకాల్లో గుర్తుపెట్టుకోండి, కన్యారాశిలోని మీనరాశిలోని మీకు ఎటువంటి యోగం ఏర్పడింది అని చూసుకోవాలి. ఆ యోగాన్ని ఈ గ్రహణం కన్యా మీనరాశుల్లో చంద్రగ్రహణం, సూర్యగ్రహణం పడుతుంది కాబట్టి ఆ పర్టికులర్ అంశాలకు సంబంధించినటువంటి విషయంలో మీకు ఎఫెక్ట్ అనేటువంటిది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందుకని ఏం చేయాలి, నేను చెప్పినట్టుగా ఈ యొక్క నేను గ్రహణానికి ఏవైతే మనం గత వీడియోలో చెప్పుకున్నాం, ఏదైతే దానాలు చెప్పామో అవి చేసుకోవాలి. అలాగే ఈ యొక్క నేను చెప్పినట్టుగా రాహువు, కేతువు, చంద్ర, రవి గ్రహాల దగ్గర దీపారాధన చేసుకుంటూ ఈ 40 రోజుల పాటు గుర్తుపెట్టుకోండి శ్రీమాత్రే నమః అనే మంత్ర సాధన. అయితే ఇక్కడ వీటితో పాటు మీ పర్సనల్ చార్ట్ ఎప్పుడు కూడా చూసుకోండి. మీ పర్సనల్ చార్ట్లో ఉదాహరణకు ఒక మంచి యోగ దశ నడుస్తుంది, ఈ గ్రహణాలు ఏమీ అవ్వదు, మీకు ప్రభావం పడదు. అంటే ఎలా అంటే చూడండి, బయట ఒక రెసిషన్ వచ్చింది, బాగా కరువు కాటకాలు ఉన్నాయి, కానీ మీ దగ్గర ధాన్యము, ధనము అన్నీ ఉన్నాయనుకోండి, ఆ కరువుతో మీకు పెద్ద ఎఫెక్ట్ ఉండదు. అలా కాకుండా మీకు ఇబ్బంది ఉండి ఫైనాన్షియల్గా బయట కరువు వచ్చింది, అప్పుడు మీరు ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. అంటే ఎవరి దగ్గర డబ్బులు ఉండవు, మీరు ఎవరైనా అప్పుడుదా ఉన్నా కుదరదు. అంటే ఏమిటి, మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. పర్సనల్ చార్ట్లో ఏ దశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, ఏ ప్రత్యంతర దశ నడుస్తుంది, మీకున్నటువంటి యోగం ఏమిటి, మీకు ప్రస్తుతం నడుస్తున్న మహాదశ యోగ్యవంతంగా ఉందా, నీచభంగ రాజయోగాలు ఉన్నాయా, విపరీత రాజయోగాలు ఉన్నాయా, మీ లగ్నం యొక్క స్ట్రెంత్ ఏంటి, ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కూడా లగ్నం బలంగా ఉంది, ఏదైనా సాధించగలడు. ధనభావం బలంగా ఉంది, ఏ రూపంలో అయినా డబ్బులు వస్తుంది ఆ జాతకుడికి. అయితే ఏ రూపంలో అయినా వస్తుందా అంటే మళ్ళీ స్పెసిఫిక్ కొన్ని కాంబినేషన్స్ ద్వారా ఎక్కువగా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రయత్నస్థానం బలంగా ఉంది, చేసే ప్రయత్నం ఫలిస్తుంది. కొంతమందికి ప్రాపర్టీసే వాళ్ళకు ఒక స్ట్రెంగ్త్, అంటే ఎక్కడ డబ్బులు పెట్టుకున్నా సరే అది పెరుగుతూ ఉంటుంది బాగా. అలాంటప్పుడు అలాంటి వాళ్ళు ఆ రూట్లో వెళ్తేనే చాలా బాగుంటుంది. లేదా కొంతమందికి విద్య, కొంతమందికి క్రియేటివిటీ, మరి కొంతమందికి జీవిత భాగస్వామి రావడం వల్ల కలిసి రావడం, మరి కొంతమందికి సంతానం తర్వాత కలిసి రావడం, లేదా కొంతమంది నిత్యము వాళ్ళు ఎప్పుడు వర్క్లో ఉండే వాళ్ళు బాగా సక్సెస్ అవుతారు. అలాగే కొంతమందికి షేర్ మార్కెట్, అయితే చాలా తక్కువ మందికి షేర్ మార్కెట్ అనేది కలిసి వస్తుంది. అది చాలా రేర్ కాంబినేషన్. 2, 5, 8, 11 కాంబినేషన్ ఏర్పడుతూ అది నీచభంగ రాజయోగము, విపరీత రాజయోగం ఖచ్చితంగా ఉండాలి అక్కడ. అదేవిధంగా వృత్త, వ్యాపారమా, ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే బాగుంటుందా, ఎప్పుడు చేయాలి, విదేశాలకు వెళ్తే బాగుంటుందా, ఇక్కడ ఉంటే బాగుంటుందా అనేటువంటి అంశాలన్నీ కూడా మీ యొక్క జన్మజాతకంలో నిక్షిప్తమై ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ కాంబినేషన్స్ని ఫస్ట్ మీరు స్టడీ చేసుకోవాలి ఎప్పుడు కూడా. నా జన్మజాతకంలో ఏ యోగం ఉంది, అంతేగాని చాలామంది తెలియక ఏం చేస్తారంటే అయ్యో నాకు ఏలినాటి శని నడుస్తుంది, కాలసర్ప దోషం ఉంది, అందుకే ఇలా అయిపోతుందేమో అనుకుంటూ ఉంటారు. కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి కాంబినేషన్ ఏముంది, మీకు ఏ యోగం పట్టింది, ఏ యోగం వల్ల మీరు ఎలాగ మీరు సక్సెస్ అవుతారు అనేటువంటిది చూసుకోవాలి ఎప్పుడు కూడా. కాబట్టి ఏంటంటే పర్టికులర్గా ఈ గ్రహణాలు వచ్చినప్పుడు మాత్రం, ఎందుకంటే 2 గ్రహణాల మధ్యని మనం మాట్లాడుకుంటున్నాం, 2 గ్రహణాల మధ్యన వచ్చేటువంటి యోగము అనేటువంటిది. మరి ఈ 2 గ్రహణాల మధ్యని ఈ వార ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఈ 2 గ్రహణాలకి కూడా మీరు ఎంత దేవతారాధన చేస్తూ ఉన్నట్లయితే మీ పూర్వజన్మల్లో ఉన్నటువంటి కర్మ తొలగిపోతుంది, గుర్తుపెట్టుకోండి. మీ పాస్ట్ లైఫ్లో ఏదో చేశాము, ఆ యొక్క కర్మ మనకు అడ్డుపడుతుంది. ఎందుకంటే మనం ఈ జన్మలో ఏదో ప్రయత్నం చేస్తుంటాము, కానీ ఏది ముందుకు కదలికి రావట్లేదండి, కారణం అది. కాబట్టి ఎక్కువగా అందరికీ కూడా అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఓం అపర్ణాయే నమః, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః. కొంతమందికి మానసిక స్ట్రెస్లు ఎక్కువగా ఉంటాయి, మానసికంగా అవ్వట్లేదండి అంటూ ఉంటారు.
పర్టికులర్గా మీనరాశి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అక్కడే గ్రహణం పడుతుంది. కన్యా రాశి వారికేమో సూర్యగ్రహణం పడుతుంది. కాబట్టి వీళ్ళు పర్టికులర్గా భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని అనే నామాన్ని కన్యారాశి వారు ఎక్కువగా చేయాలి సూర్యగ్రహణ సమయంలో. మీన రాశి వారు ఏంటంటే అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః లేదా తాటంక యుగలీభూత తపన ఉడుప మండల అనేటువంటి నామస్మరణ మీకు కనుక చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. శ్రీమాత్రే నమః.